ఇంకా సావిత్రి గారు రామారావు గారి సినిమా వచ్చిందంటే వదిలేదాన్ని కాదండి. తిట్లు తినేదాన్ని, దెబ్బలు తినేదాన్ని అమ్మ వాళ్ళతోటి, ఎందుకు క్లాసులకు వెళ్ళలేదని. అంటే అది సినిమా పిచ్చి కాదు, వాళ్ళ మీద నాకు ఉన్న ఒక విపరీతమైన మక్కువ, ఆరాధన. అదే అంటే కళాకారులు అందరూ ఎక్కువ తెనాల నుంచి ఉన్నారండి. ముఖ్యంగా అప్పటి సావిత్రి గారు కానీ, జమున గారు కానీ, మీరు కానీ, శారద గారు, కృష్ణ గారు, జగ్గయ్య గారు, ఉమ్మడి గారు, ఇంకా ఉన్నారండి, గబుక్కున రావటం లేదు, ఇంకా చాలామంది ఉన్నారు. ఎన్ని సినిమాలు, ఇవన్నీ ఆయన సినిమాలు చూస్తూ 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 పెరిగాడు. పైగా మీరు ఇవాళకి ఆ మంగమ్మ శబదం ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. నాది ఆడజనం ఎన్నిసార్లు చూశాను. ఇవాళకి ఈటీవీలో ఈవినింగ్ 7 o'clockకి అద్భుతమైన సినిమాలు వస్తాయి. రామారావు గారు కానివ్వండి, పాత సినిమాలన్నీ, నాగేశ్వరరావు గారివి, సావిత్రి గారివి. ఏ సినిమా కూడా నాకు అవకాశం ఉంటే వదిలిపెట్టనండి. ఎందుకంటే అద్భుతమైన నటన వాళ్ళప్పుడు, టెక్నాలజీ లేని టైంలోనే. అసలు ఇప్పుడు ఇలాగా ఈ ప్రాంప్టింగ్లు అవి ఇవి ఏమీ లేవు. అలా పెరిగిన నేను నీడలేని ఆడది అనే సినిమాతోటి పర్వతనేని గంగాధరరావు గారు, మళ్ళీ కమింగ్ టు ద పాయింట్, పర్వతనేని గంగాధరరావు గారు అనే ఆయన రామారావు గారి ప్రొడ్యూసర్. అవును, జీవిత చక్రం డైరెక్టర్ కదా, జీవిత చక్రం అవన్నీ తీశారు. అది 74 or 75 రిలీజ్ అయింది. దానికి కొత్త ఫ్రెష్ వాళ్ళందరినీ, హీరో హీరోయిన్ అందరూ, ఇంకా పక్క ఆర్టిస్టులు, ఆ సినిమాతో చాలామంది వచ్చారు. నూతన ప్రసాద్ గారు, సీతాలక్ష్మి అని ఆయన, ఇంకెవరు, నరసింహరాజు గారు హీరో. దానికి ఆల్రెడీ దానికి ఆ క్యారెక్టర్కి ఒక 2 batches సెలెక్ట్ చేశారు. 2 batches టెస్ట్లు అయిపోయి, ఎవరో ఒక ఆవిడని పేరు చెప్పకూడదు ఎందుకంటే పాపం ఆవిడ ఇప్పుడు చేయలేదు కదా. ఆవిడని సెలెక్ట్ చేసిన తర్వాత 3వ బ్యాచ్ నేను, వాళ్ళు చెప్పారు డైలాగు, గబగబా చెప్పేశాను. చెప్పేసిన తర్వాత యు ఆర్ సెలెక్టెడ్ అన్నారు. నో రికమెండేషన్, నో ఎక్స్పీరియన్స్. నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకున్నాను, ఎంతో అంతో సంస్కృతం నేర్చుకున్నాను. చిన్నప్పుడు సరదాగా హరికథ నేర్చుకుని ఒక 1 hour అలా చెప్పేదాన్ని. 12 ఏళ్ళు వచ్చేటప్పటికే వాయిస్ టాన్సస్ ఆపరేషన్ చేసి, ఆపరేషన్లో ఆ వూండు హీల్ కాకముందే ప్రోగ్రామ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు కొంచెం బ్లడ్ వామిట్ అయింది, అక్కడ నరాలు అవన్నీ ఇదైపోయి, దాంతో ఇంకా మానేశాను. మానేసి 12 ఏళ్ళకి అదంతా అయిపోయింది. ఆ తర్వాత ప్రోగ్రామ్స్ డాన్స్ అవి చేస్తూ ఉండేదాన్ని. మళ్ళీ డాన్స్లో కమింగ్కి వస్తే ఎల్ విజయలక్ష్మి గారు నాకు ఒక మార్గదర్శనం. అవును, ఈ కార్యక్రమంలో ఎల్ విజయలక్ష్మి గారు కూడా తెనాలి వచ్చారు. అవునండి, తెనాలి వచ్చారు. ఆవిడ అసలు ఎంత బాగా చెప్పారో, నేను టీవీలో అక్కడ అంతా చూశాను. ఇలా చేస్తూ నీడలేని ఆడదికి మళ్ళీ రామారావు గారి ప్రొడ్యూసరే అవ్వడం, అది యు ఆర్ సెలెక్టెడ్ అన్నారు. ఆ సినిమా ఇంకా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆ సినిమాతో. అదే సంవత్సరం భూమి కోసం కూడా రిలీజ్ అయిందండి. అంటే అనుపమలో కావాలి అని అంటే అప్పటికి నన్ను అగ్రిమెంట్ చేసుకున్నారు. టీనేజ్లో ఉన్నాను నేను, 15-16 మధ్యలో ఉన్నాను. 3 years ఆవిడ ఏ సినిమాలు ఒప్పుకోకూడదు, ఒప్పుకుంటే ఆ ప్రొడ్యూసర్ మాకొచ్చి కథ చెప్పాలి, మాకు రెమ్యునరేషన్ మాతో మాట్లాడాలి అనే ఒప్పందం అన్నమాట. అవసరమైతే ఇంకొక 3 years ఆయన పెంచుకుంటారు. అది ఏదైనా సేఫ్టీ రీజన్ కానివ్వండి. ఆ రోజుల్లో సుశీల గారు వాళ్ళందరూ కూడా చేసేవారట స్టూడియోస్, ఏవిఎం అట్లా. ఆ క్రమంలోనే దానవీర సూరకర్ణకి అడిగారు. అంతవరకు నేను వారిని ఒక కళలాగా అలా చూడాలి. అప్పటిదాకా ఆయన కలిసింది కూడా లేదండి. కలిసింది కూడా లేదు, అంతవరకు వారిని కలవలేదు. ఇంకా చాలా మందిని సంప్రదించి ఉంటారు కదా. చాలా మందిని సంప్రదించారు. కొండవీటి వెంకట కవి గారు, ఆయన రచన, వెంపటి పెద్ద సత్యం మాస్టర్ గారు, చిన్న సత్యం మా గురువు గారు, చిన్న సత్యం గారు అన్నగారు. ఆ రోజుల్లో వెంపటి పెద్ద సత్యం గారు అంటే చాలా పెద్ద మాస్టర్. ఆయన కానివ్వండి, హీరాలాల్ గారు కానివ్వండి, చోప్రా మాస్టర్ గారు కానివ్వండి, ఆ తర్వాత ఈయన పసుమర్తి కృష్ణమూర్తి గారు కానివ్వండి, అందరితో వర్క్ చేశాను నేను. అయిపోయి రామకృష్ణ సినీ స్టూడియోకి ఫస్ట్ సినిమా ఇదే కదండి. రామకృష్ణ సినీ స్టూడియో ఓపెనింగ్ హీరోయిన్ మీరే ఆఫీస్కి పిలిపించారండి.
నాకు అసలు ఆయన్ని చూసిన వెంటనే ఇంకా గుండె ఆగిపోయింది. అంటే ఒకేసారి నా కళ్ళ ముందు ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక రాజకుమారుడు, ఒక నాది ఆడజన్మలో ఒక ఒక సావిత్రి గారి భర్త క్యారెక్టరు, లేకపోతే అన్నా చెల్లి రక్త సంబంధంలో ఒక అన్నయ్య, ఇవన్నీ ఒక్కసారి గబగబగబగబా ఇదయ్యి నాకు అసలు నోట మాట రాల. కాళ్ళకి దండం పెట్టాను. నేను చిన్న పిల్లని, టీనేజ్ చిన్న పిల్లని, ఏం ప్రభగారు కూర్చోండి గారు అన్న వెంటనే ఇంక అసలు నాకు మీరు అలా 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 అని అన్నాను. అలాగే పిలవాలి, మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. ఏం మీరు మనుషులే, మేము మనుషులమే, మీరు ఆర్టిస్టే నేను ఆర్టిస్టే. అసలు నేను ఆయనకి ఎక్కడండి అంటే ఆయన సంస్కారం అంత గొప్పగా ఉండేది. ఫస్ట్ టైం ఆయన సంస్కారాన్ని చూసి అమ్మో ఇది నేర్చుకోవాలి అని అనిపించింది.